త్వరగా తీ. లోపల ఎవరున్నారు? ఎవరయ్యా? ఎవరు? ఇక్కడ సత్యవతి అని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడెక్కడ? మీరు ఏ ముసలిదానా చూసి అర్థం కాలే? ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే? సత్య వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరి నాన్న? సత్య వాళ్ళ నాన్నయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ? అరకులోయ. డబ్బులు లేవన్నా. డబ్బులు లేకపోతే ఎలాగా అన్నా? అర్జెంట్గా నేను అరకు వెళ్ళాలన్నా. కాదనకన్నా, ప్లీజ్ అన్నా. అరకులోయలో ఎక్కడ దిగాలి? పద్మాపురం. నేను తిన్నగా వెళ్ళాలి. నువ్వు ఈ జంక్షన్లో దిగు. అలాగే అన్నా. వాంతి వస్తుందా? ఏంట్రా ఏమైంది? అన్న వాంతి చేసుకున్నాడన్నా. అయ్యయ్యో, దిగి కడుక్కోమను. నీళ్ళెవరా? ఏంటన్నా? హత్య చేసి తప్పించుకున్న ఖైదీ. నువ్వేం మాట్లాడుకు, నేను కనుక్కుంటాను. తమ్ముడు, నువ్వు ఇలా మధ్య కూర్చో. నువ్వు జరగరా. అరకులోయలో ఎక్కడ దిగాలన్నావు? పద్మాపురం అన్నా. ఆ ఊరికెళ్ళే మధ్యదారిలో పాడేరు పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ 10 నిమిషాల పని ఉంది. ఎందుకన్నా? అంతవరకు నోరెత్తావో పీకరుకి చంపేస్తాను. రేయ్, పారిపోవాలని చూసావో సంపి లోయలో పడేస్తాను. మాట్లాడకుండా కూర్చో. నీ వయసు ఎంతరా? 22. 22. నా కొడుక ఆ వయసులోనే ఒకడిని చంపి జైలుకు వెళ్ళిపోయావా? అన్నా, అది నేను కావాలని చేయలేదన్నా. అనుకోకుండా జరిగిపోయింది. ఎలా? రేయ్, అడుగుతున్నానుగా. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని కొడుకుని. ఆస్తి కూడా మాకు బాగానే ఉంది. అప్పుడు నేను BA చదువుకునేవాడిని. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. లైలా కాలేజీ ఫిగర్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి మీనాక్షి కాలేజీ ఫిగర్ మా సొంతం మామా, మా సొంతం
ఎవరి సొంతం మావా? సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరి సొంతం మామా? నిర్మలా ఆంటీ ఎవరి సొంతం మావా? అరుంధతి ఆంటీ ఎవరి సొంతం మావా? కనకాంబరం ఆంటీ ఎవరి సొంతం మామా? తెల్లా మ్యారీస్ ఎవరి సొంతం మావా? మరి ఈ ముద్దమ్మ ఎవరి సొంతం మామా? కండక్టర్ వీళ్ళేమీ అడగవా? ఏయ్, ఏంటి అల్లరి చేస్తున్నారు? ఏంటి? కూర్చోలా. ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది. చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామా, ఆడేం చేస్తారో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరి సొంతం మావా? అనవసరంగా మూతి పగలు కొట్టుకున్నావు. ఊదు ఊదు. హలో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్? గణేషే మాట్లాడుతున్నాను. మీరెవరు? టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? చెప్పండి సార్. మీ అబ్బాయి పేరు సిరీనే కదా? అవును. అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం. ఎందుకు? బస్ కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు. అతని ముక్కు ముఖం పగిలిపోయింది. అవునా? అవును సార్, అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీస్ వాళ్ళతో మాట్లాడారగను. ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు. ఇదంతా నువ్వు పెట్టిన కారం. సరే కోప్పడకండి. వీడు కొట్టడం తప్పే, కాదండం లేదు. ఆ కండక్టర్ మాత్రం అలా మాట్లాడొచ్చా? ఏంటి ఎలా మాట్లాడాడు? నువ్వు చూసావా? నీ కొడుకు చెప్పింది విని నువ్వు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? సరే, నీ కొడుకు చెప్పింది పక్కన పెడదాం. దానికి దొరగారు చేయి చేసుకుంటాడా? దానికి ఇంత ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడా? కరాటే నేర్చుకోవడానికి నేనేం ఖర్చు పెట్టలేదు. చెయ్యి నోర్మోయ్. నీ అమ్మని ఏమార్చి డబ్బులు పట్టుకుపోవటం నాకు తెలీదా? నెల నెల వాడికి 1000 రూపాయలు ఇచ్చావే, ఒకసారైనా నాకు చెప్పావా? అమ్మ కొడుకు నన్ను ఎర్రి వెదవని అనుకున్నారా? ఇదిగో చూడు, ఈ రోజు నుంచి ఇవన్నీ వదిలేయమను. ఊరికేనే కూర్చొని తిని తిరగటం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమను. ఎన్ని రోజులు వీడిని కూర్చోపెట్టి మేపుతాం? ఓ, రోషం పొడుచుకొచ్చిందే. అయ్యగారికి 10 పైసలు సంపాదించడం తెలీదు, రోషం మాత్రం తెలుసు. చేతి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. ఏమైందిరా? ఎందుకలా మూడౌట్లో ఉన్నావు? నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. నేను నీతో చెప్పాను కదరా, మా ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్ గానో సూపర్వైజర్ గానో పని ఇప్పిస్తానని. మరి నువ్వే వద్దన్నావు. రేయ్, నేను అక్కడ అడ్జస్ట్ అవ్వలేనురా. నాకు ఈ ఊళ్ళోనే కావాలి. ఏంట్రా మీ నాన్న తిట్టాడా? చెప్పిన అర్థం చేసుకోడరా ఆయన. ఒరే ఎలా చూడు, నీ పాటికి నువ్వు తలుపులు తెరిచేసి ఎక్కడికి వెళ్ళిపోకు. వెళ్ళేటప్పుడు తాళం వేసి జాగ్రత్తగా తాళం చెవి పట్టుకెళ్ళు. సరే. వద్దొద్దు, తాళం చెవి నువ్వు పట్టుకెళ్తే ఎక్కడైనా పడేస్తావు. ఎదురింట్లో ఇచ్చి వెళ్ళు, సరేనా? అమ్మా, పొద్దు నుంచి ఒక 100 సార్లు చెప్పుంటావమ్మా. నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా, నాకు తెలుసు ఏం చేయాలో. తర్వాత సచివత్వం అన్నీ చెప్పాను. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది. అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేస్తుంది. టిఫిన్ భోజనం ఏం కావాలో చెప్తే చేసి పెడుతుంది. అర్థమైందా? సరే సరే. ఆ బ్యాగ్ నీపు. మేము రావడానికి వారం 10 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుని ఖర్చులకు పెట్టుకో. తర్వాత ఎల్లుండి నీ ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోవా. లేదు నాన్న, గుర్తుంది. ఎవరు?
నేనేరా సీనుని. ఒంటరిగానే వచ్చావుగా? యా. రా లోపలికి రా. ఇలా కూర్చొని వస్తాను. ఏ చీను, బోరుగా ఉందా? లేదే. బోర్ కొడితే ఇలా రా, కలిసి స్నానం చేద్దాం. ఇక్కడ ఏ లేదు, బీచ్కి వెళ్దాం. ముందు ఇక్కడ. పట్టాలి పట్టాలి మెత్తగా నా చెంప గిల్లాలి గిల్లాలి ముందుకేసి అడుగు అంతరాని తంతరాని దడుగు పాఠమేదో నేర్చుకోరా పాఠమై నేర్చుకోరా పిల్లగా